హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో ఈరోజు యాక్చువల్గా మార్కెట్ నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టే ఉంది అని మళ్ళీ రొటీన్గా చెప్పడం ఇష్టం లేదు, బట్ ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ యూజువల్, ఓకే, బ్యాంక్ నిఫ్టీ మోర్ దెన్ 500 పాయింట్స్, బట్ అది గ్యాప్ అప్. బట్ వాట్ ఎవర్, ఎనీవేస్ టోటల్గా ప్లాన్ ప్రకారమే వాళ్ళు ఇవాళ లాంగ్స్ని స్క్వీజ్ చేశారు. ముఖ్యంగా మిడ్ క్యాప్స్లో అయితే మామూలు స్క్వీజ్ కూడా లేదు. ఆల్మోస్ట్ లైక్ చాలా స్టాక్స్ 5%, 7%, 8%, కొన్ని అయితే 10% కూడా కిందకి ప్రెస్ చేయడం జరిగింది. అండ్ ఇదేం లేదు, ఇది ఇంకా ఫైనల్ రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ అనుకుంటున్నాను మార్కెట్లో. ఇంకా నిఫ్టీ ఇప్పుడు బ్రేక్ ఆర్ ఏమంటారు, సంథింగ్ లైక్ మేక్ ఆర్ బ్రేక్. ఓకే, సో ఇప్పుడు అయితే వీడు ఈ లోన్ బ్రేక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీక్ ఇదిగో ఈ లో ఇక్కడ ఒక గ్యాప్ కూడా ఫిల్ అయిపోయింది కదా, సో ఈ లో బ్రేక్ చేసుకుని రావాలి కిందకి. ఈ లో ఒకటి, ఓకేనా. సో ఈ నెక్స్ట్ వీక్లో కనుక అంటే లాస్ట్ వీక్ నేను చెప్పేది సెప్టెంబర్ ఎండింగ్ లోపల వీక్ మంత్ అనమాట ఇది. ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావడం అయితే పక్కగా వస్తాడనిపిస్తుంది ఈ మంత్ ఎండ్ లోపల. ఒకవేళ రాలేకపోతే మట్టికి ఈ గ్యాప్ ఫిల్ చేసి పైకి వెళ్ళిపోతాడు. ఇవ్వండి, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ చేసి, ఓకే. సో నేను ఓవరాల్గా అయితే ఇదే అనుకుంటున్నాను మార్కెట్. ఇంకా ఈ జోన్ ఏరియా ఏదైతే ఉందో లాస్ట్ సపోర్ట్, అది మిస్ అయితే మట్టికి ఈ జోన్లోకి వచ్చేస్తాడు. ఓకే, ఈ ఏరియాలోకి వచ్చేస్తాడు కన్ఫామ్గా. సో వచ్చి స్టే చేయడం పక్కా. నేను ఇంకొప్పటి నుంచి ఏంటంటే అంత టైం దొరకట్లేదు. రెండోది టూ మచ్ డిస్కషన్స్ కూడా అన్నెసరీ అనిపిస్తుంది. ఓకే, సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇవాళ గ్యాప్, అది ఫిల్ అయిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ వస్తుంది మార్కెట్కి. ఓకే, సో నిఫ్టీ ఇది ఫిల్ అయితే, ఆ ఫిల్ అనేది గ్యాప్ డౌన్ ఫిల్ అయితే మంచిది నా దృష్టిలో. కానీ గ్యాప్ ప్రాపర్గా కనుక ఫిల్ చేశాడు అనుకుందాం, అప్పుడు మార్కెట్ పైకి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే, సో గ్యాప్ డౌన్ ఫిల్ అయితే మట్టికి ఇంకొంచెం కిందకు వచ్చేస్తాకి మార్కెట్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ వ్యూ నెక్స్ట్ 2 వీక్స్ సపోర్ట్ 24,750 నుంచి 24,000, ఇది ఈ సపోర్ట్ అనమాట. సో ఈ ఏరియా అంతా ఇంకా స్ట్రాంగెస్ట్ సపోర్ట్. మార్కెట్ ఇందులోకి వస్తే, అది ప్రైస్ వస్తే ప్రైస్ మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఇది బ్రేక్ చేస్తే మట్టికి అప్పుడు బేర్ మార్కెట్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అయిపోద్ది. ఓకే, 200% స్టార్ట్ అవుద్ది. బట్ బేర్ మార్కెట్ అనేది ఇప్పుడున్న సినారియోస్లో నాకేమీ ఓవరాల్గా అయితే బిగ్గర్ పిక్చర్లో కనబడట్లేదు. ఏమైనా ఉంటే కరెక్షన్స్ ఒక 5% నుంచి 10% ఉండొచ్చు. అదే మనం బేర్ మార్కెట్ అనుకోవచ్చు. అంటే ఒక 2,500 పాయింట్స్ నిఫ్టీలో పడడానికి ఆస్కారాలు మట్టుకి క్లియర్గా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది నా వ్యూ. ఓకే, అండ్ మోస్ట్లీ నేను నెక్స్ట్ వీకే ఇంకా చేస్తాను ఇందులో. నిఫ్టీ వ్యూ అయితే మండే రేపు ఈవినింగ్ చేయను. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి వీడు ఇంక ఇప్పుడు అప్పుడే కిందకి రాడు ఫ్రెండ్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కిందకి వస్తుంది అనుకుని ఎవరైనా అనుకుంటే మట్టుకి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ముఖ్యంగా ఏంటంటే ఎవరో ఒకళ్ళు పెర్ఫామ్ చేస్తారు. ఓకే, సో ఎవరో ఒకళ్ళు పెర్ఫామ్ చేయడం పక్కా. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ నాకు తెలిసినంత వరకు వీక్లీ టైం ఫ్రేమ్ ఒకటి చూద్దాం. ఇదిగోండి వీక్లీ టైం ఫ్రేమ్ ఇది. సో వీక్లీలో మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఇదిగోండి క్యాండిల్స్ ఇలా ఫామ్ అవుతున్నాయి, ఇదిగోండి ఇలా ఫామ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా, సో హయ్యర్ హైస్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా, హయ్యర్ లోస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఒకదానికన్నా ఒక లో పైనే క్లోజ్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఈ లో పైనే క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే, మనకి నియర్ బై వీక్లీ సపోర్ట్ ఎక్కడుందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో
ట్వేజర్స్ అంటారు, బట్ బుల్ ట్వేజర్స్ అనుకుందాం వీటిని. సో ఈ బుల్ ట్వేజర్స్ అవ్వచ్చు, లేకపోతే బుల్ లైట్ ఇండక్షన్ హయ్యర్ క్లోజర్స్ అవ్వచ్చు, రివర్సల్ హ్యామర్స్ అవ్వచ్చు, ఏదన్నా అనుకోండి, ఓకే. బట్ బుల్స్ అనేవి హోల్డ్ చేస్తున్నారు అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ స్ట్రాంగెస్ట్ బుల్ హోల్డ్ చేస్తున్నారు ఎవరో. ఆ సపోర్ట్ ఎక్కడుందో చూద్దాం. ఇదే మనకి వీక్లీ సపోర్ట్ అనమాట. సో ఇక్కడ ప్రైస్ చూద్దాం, 49,624 స్పాట్లో ఉంది. సో ఫ్యూచర్స్లో ఎంత ఉందో చూసుకుందాం. సో చూసుకున్నప్పుడు అది బ్రేక్ అవ్వకుండా ఉంటే ఫైన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనకి 60,000 కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్ టైమ్ హైస్ ఇంకా నియర్ బైలో ఉన్నాడు కాబట్టి ఇంక దాని గురించి డిస్కస్ చేసుకోవడం అనవసరం. ఎందుకంటే ఇంక ఎనీ టైం మోస్ట్లీ రేపే కదా, నేను లాస్ట్ వీక్ అంతా చెప్తానే ఉన్నాను, అదే ఈ వీక్ అంతా చెప్తానే ఉన్నాను మండే నుంచి కదా. సో ఆల్ టైమ్ హై ఇవాళ టచ్ అయినట్టున్నాడు, నేను చూడలేదు. సో ఆల్ టైమ్ హై ఇవాళ టచ్ అయ్యాడు, బట్ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అవ్వాలి అంటే రేపు 200% కాదు, 1000% రేపు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై అనేది క్లోజర్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ వరకు మట్టికి రేపు ఇంపాసిబుల్ అనమాట ఆపడం. నిఫ్టీ అయితే వాడు ఇవాళ క్లియర్ కట్గా చాలామందిని ట్రాప్ చేశాడు, గ్యాప్ అప్ అయ్యి కిందకి ప్రైస్ తీసుకొచ్చి. సో కన్సాలిడేషన్ ఉంది అంటే అది సపోర్టు వేస్తున్నట్టు లెక్క. మార్కెట్ కిందకి వస్తే మట్టికి అప్పుడు సెల్లింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసి నెక్స్ట్ వీక్ వెన్స్డే నుంచి మార్కెట్ రివర్సల్ తీసుకొచ్చేస్తారు పైకి. ఎందుకంటే చాలా మిడ్ క్యాప్స్లో 30-50% కొట్టేశారు, 30-50%. లార్జ్ క్యాప్స్లో కూడా 10-15% రీసెంట్గానే లాస్ట్ 1 monthలో కొట్టేశారు. సో కరెక్షన్ అనేది ఆల్రెడీ స్టాక్స్లో అయితే రావడం జరిగింది, మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్లో. ఓకే, ఎక్సెప్ట్ ఐటీ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి, ఇప్పుడు బాగున్నాయి. ఓకే, సో ఇది నా వ్యూ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కంపల్సరీ ఎనీ డిప్ 100, 200, 300 పాయింట్స్ డిప్ ఈజ్ ఎ బై, బట్ నిఫ్టీ అవాయిడ్ అనమాట నా దృష్టిలో. ఓకే, సో ఇది అనుకుంటున్నాను. సో జస్ట్ ఈ సెటప్ కనుక వర్కౌట్ అయితే ఫైన్. యా, థ్యాంక్ యూ.